ఇక మనకు తెలిసిందే సాయికృష్ణ అంశం అనేటువంటి రకరకాల మలుపులు తిరుగుతుంది. అక్కడికైతే అది కస్టడీ డెత్ అనేటువంటిది తేల్చారు సార్. అతన్ని రిమాండ్కి కూడా సిఐ నాగరాజ్ని తీసుకెళ్ళటం జరిగింది. సో పక్క నుంచి ఏంటంటే ఇంకా మనం అప్పటి నుంచి చూస్తున్నట్టే ఇది నాగరాజుని అరెస్ట్ చేయడం ద్వారా చాలా పెద్ద పెద్ద తలకాయలను తప్పించేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి ఒక చర్చ ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి. అసలు ఫైనల్గా ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది, అసలు సిబిఐ ఎంక్వైరీకి దీంట్లో అవకాశం ఉందా? అయితే నాగరాజు ఏంటంటే ప్రతిదానికి ఇప్పుడు మన ఇది తాజాగా ఒక ఇది బయటకు వచ్చిందండి. మనకి చట్టసభల్లో ఒకటో ప్రశ్న అవును, రెండవ ప్రశ్న లేదు ఇట్లా అంటారు కదా, అలాగా ఈ వాళ్ళ విచారణలో నాగరాజును అడుగుతుంటే అవును లేదు నాకు తెలియదు అవన్నీ చెప్తూ ఫైనల్గా అవన్నీ మీకు తెలిసినవిగా ఏం రాసుకోవాలో రాసుకోండి అని కూడా ఆయన అన్నట్టుగా ఒక సమాచారం. ఇలా రకరకాలుగా ఈ కేసు పరిణామాలు జరుగుతున్నాయి సార్. సో దీంట్లో అదే ఇప్పుడు మనకి ఈ రిమాండ్ రిపోర్ట్ కూడా వచ్చింది ఇవాళ, ఆయనకి పెట్టినటువంటి రిమాండ్ రిపోర్టు. దీన్ని మనం ఒకసారి సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ని కనుక పరిశీలిస్తే, మనం కొన్ని రోజుల క్రితం కూడా కేసు ఫైల్ చేశారన్నప్పుడు కూడా దీని గురించి మనం డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ సాయికృష్ణ అదృశ్యం, అక్రమ నిర్బంధం, కస్టడీ, హత్య, ఆధారాల మాయం, ఇవన్నీ కూడా ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు కీలకమైనటువంటి, మనం అక్కడ డిస్ప్లేలో కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ అనేది చూపిస్తున్నాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎస్ఎస్వివి నాగరాజు మీద ఈ కేసుని మార్కాపురం నుంచి సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు తీసుకురావటం, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నిర్బంధించినట్టుగా ఇవి ఆరోపణలు ఉన్నాయి. అయితే అతడిని చట్ట ప్రకారంగా కోర్టులో హాజరుపరచకుండా పోలీసు కస్టడీలో, అంటే ఈ దర్యాప్తులో ఉన్న పాయింట్లే చెప్తున్నాం, మన గతంలో ఇదే డిస్కస్ చేసాం. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ రిమాండ్ రిపోర్ట్లు ఉన్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 107/2006 దీన్ని నమోదు చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందు కూడా గుర్తుందో లేదో, నేను ఒక 4 days బ్యాక్ అనుకుంటా ఈ సెక్షన్స్ పెట్టినప్పుడు కూడా నేను దీని గురించి చెప్పా. ఇంచుమించుగా ఇప్పుడు ఏంటంటే ఇంచుమించు కదా, ఖచ్చితంగా అవే సెక్షన్లో ఫైల్ చేశారు. ఏంటి అన్నట్లయితే ఈ 107/226 కింద కేసు నమోదు చేసి దాంట్లో పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటి అన్నట్లయితే బిఎన్ఎస్ 127 సబ్సెక్షన్ 4 అంటే రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, బిఎన్ఎస్ 127 సబ్సెక్షన్ 6 అంటే ఇల్లీగల్ డిటెన్షన్, బిఎన్ఎస్ 103 సబ్సెక్షన్ 1 అంటే మర్డర్, తర్వాత బిఎన్ఎస్ 238 డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఈ సెక్షన్ల కింద ఇప్పుడు కేసు నమోదు చేశారనేది ఇక్కడ మనకి ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్లో తెలుస్తుంది. సో ఈ విధంగా కేసు పెట్టి సిట్టు విచారణ చేపట్టిన ప్రకారంగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో 127 సబ్సెక్షన్ 4, 127 సబ్సెక్షన్ 6, 103 సబ్సెక్షన్ 1, 238 అనేటువంటి సెక్షన్లు పెట్టారంటే అసలు ఏంటి ఈ సెక్షన్లు అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ 127 సబ్సెక్షన్ 4 అంటే 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఒక వ్యక్తిని నిర్బంధించినట్లయితే దట్ ఈస్ కాల్డ్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. సో దీనికి 10 or more days అతన్ని నిర్బంధిస్తే అప్పుడు ఇదవుతుంది. ఏంటి, ఎవరైనా ఒక వ్యక్తిని ఈ విధంగా చేసినట్లయితే అతన్ని ఎక్కువ కాలం బయటికి వెళ్ళనివ్వకుండా నిర్బంధించడం అనమాట. ఏదో ఒక చీకటి గదిలో కావచ్చు, లాకప్లో కావచ్చు, ఇంకేదైనా హోటల్ రూమ్లో కావచ్చు, ఎక్కడైనా కూడా చేస్తే ఆ వ్యక్తిని లేదు తాళం వేసేసి బయటికి రాకుండా చేయటం ఒక 10-15 రోజుల పాటు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఈ సెక్షన్ కింద ఇది అవుతుంది. అందుకని ఇక్కడ ఏంటి, ఇది ఆర్థిక పరమైన అంశాల వల్ల కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి కక్షతో కావచ్చు, ఏదేమైనా కూడా అక్రమంగా నిర్బంధించడం అనేటువంటిదే పాయింట్. దీనికి ఖచ్చితంగా గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా, లేదు అంటే 2 కూడా విధించేటువంటి అవకాశం ఉంది. ఇక బిఎన్ఎస్ సెక్షన్ 127 సబ్సెక్షన్ 6 కిందకు వద్దాం. ఇదేంటంటే ఇది కూడా అంతే, సీక్రెట్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. ఇంచుమించు 2 కూడా ఒకదానికి కూడా అనుబంధంగానే ఉంటాయి. సో ఇదేంటి, ఎవరైనా ఒక వ్యక్తిని బంధించి అతడు ఎక్కడున్నాడో అనేటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులకి కానీ, అతని మిత్రులకి కానీ, లేదా పబ్లిక్కి కానీ కూడా తెలియకుండా
ఉంచడం. అంతకుముందు పెట్టినా కూడా దౌర్జన్యంగా ఏం చేస్తారు, చేసుకోండి నా దగ్గర ఉంచాను అనేది. ఇక్కడ ఏంటంటే ఆ సీక్రెసీ మెయింటైన్ చేయటం అనమాట, దాచిపెట్టడం. ఆ విధంగా చేసినట్టయితే డెఫినెట్గా అది కూడా ఏదో ఒక మూటలో కట్టేయటం కానీ ఇట్లా ఏదైనా కూడా వ్యక్తి కనిపించకుండా రహస్యంగా చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి శిక్ష గరిష్టంగా 3 సంవత్సరాల పాటు శిక్ష ఉంటుంది, జరిమానా ఉంటుంది, లేదంటే 2 కూడా విధించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఇతని మీద పెట్టినటువంటి 2వ సెక్షన్. తర్వాత ఈ మధ్య మీడియాలో వచ్చినటువంటి చర్చ ఏంటంటే అదృశ్యం ఆరోపణలోనే ఈ సెక్షన్ ప్రస్తావనకు వచ్చినటువంటిది ఏంటంటే 103 సబ్సెక్షన్ 1. ఇది చాలా తీవ్రమైనది. అంటే ఏంటి, హత్య, పనిష్మెంట్ ఫర్ మర్డర్. ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపడం అనేది భారతీయ న్యాయ సంహితలో ఇంతకుముందు 302 అనేవాళ్ళు కదా, అత్యంత తీవ్రమైనటువంటి నేరాల్లో ఇది ఒకటి అనమాట. అంటే ఈ హత్య కక్షతో చేయొచ్చు, దీంట్లో ఆవేశంలో చేయొచ్చు, ఏ రకంగా కానీ దీనికి ఏంటంటే డెత్ పెనాల్టీ అనేటువంటిది ఉంటుంది, లేదంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఏంటి, జీవితకాల ఖైదీ. తర్వాత జరిమానా కూడా విధించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత టార్చర్ పెట్టి కనుక చంపేసినట్లయితే అంటే 103 సబ్సెక్షన్ 1 అప్పుడు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత 238 ఏంటంటే చంపేసి కానీ ఏదైనా నేరం చేసి ఆ నేరాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమీ లేకుండా చెరిపేసేసే ప్రక్రియ అనమాట. ఆధారాలను చెరిపేసేటువంటి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సీసీటీవీ ఫుటేజ్ తొలగించడం, డాక్యుమెంట్లు మార్చేయటం, ఇంకా ఏదైనా ఆ నేరస్తుడికి సంబంధించినటువంటి అన్నీ కూడా తారుమారు చేసేయటం, ఇలాంటివన్నీ. దానికి ఎవరైనా సహకరించినా 1 year CCTV ఫుటేజ్ లేదంటే తర్వాత అసలు శవాన్ని మాయం చేయటం, లాకప్లో జరిగిన హింసకు సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు కూడా లేకుండా చెరిపేసేయటం, ఇలాంటి సెక్షన్లు కనుక చేసినట్టయితే ఆ నేర తీవ్రతను బట్టి కూడా మళ్ళీ ఆ సెక్షన్స్ మారేటువంటి అవకాశం ఉంది. చివరికి అది మరణదండన వరకు కూడా, గరిష్టంగా అయితే 7 సంవత్సరాల జైలు, జరిమానా ఉంటుంది, లేదంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా మరీ నటోరియస్గా చేశారు అని చెప్పిన కనుక అయితే మరణదండన విధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఇతని మీద పెట్టినటువంటి ఈ సాయికృష్ణ కస్టడీ కేసులో వచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో అయితే ఇవే ఉన్నాయి. ఏది 127 సబ్సెక్షన్ 4 అంటే 10 రోజులకు పైగా నిర్బంధించాడని. అంటే 127 సబ్సెక్షన్ 6 అంటే రహస్యంగా కుటుంబానికి కూడా తెలియకుండా ఉంచాడు. 103 సబ్సెక్షన్ 1 అంటే కస్టడీ మరణం కానీ మరో రకమైన మరణం కానీ. 238 ఏంటంటే ఈ సాక్ష్యాలని తారుమార్చేయటం అనేది. ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి 4 సెక్షన్లో కూడా అత్యంత తీవ్రమైనటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ యాక్ట్స్కి సంబంధించినటువంటి విషయాలుగా వస్తాయి. సో సాయికృష్ణని ఇప్పుడు ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో తెలుసుకుంది ఏంటంటే అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా కొన్ని వేళకి ఆధారాలు దొరికాయి అనేటువంటిది చెప్తున్నారు. అంటే ఏంటి, మే 6 నుంచి మే 8 మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఇతను చూసినట్లు ఒక సిఐ కూడా, ఒక ఎస్ఐ కూడా పోలీస్ స్టేషన్లో వాంగ్మూలం ఇచ్చినట్టుగా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అంటే నిజంగానే ఇతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు అనేటువంటి అంశానికి ప్రైమా ఫేసి ఇది బలపరుస్తుంది. అయితే ఇతన్ని కోర్టులో హాజరుపరచలేదు. సో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచడం అనేటువంటిది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో దీన్ని వైలేట్ చేశారు. అది కూడా ఈ రిమాండ్ రిపోర్టు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. ఇక ప్రత్యక్ష ఆధారం సిట్టు పేర్కొన్నది ఏంటంటే వాళ్ళ హతుడి తల్లి, సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు. ఆమె తన కుమారుని పోలీస్ స్టేషన్లో చూశానని చెప్పని, అతని శరీరం మీద గాయాలు ఉన్నాయని చెప్పని పేర్కొంది. ఆ అంశాలను కూడా ఈ సిట్టు తమ ఎంక్వైరీలో పరిగణలోకి తీసుకుని సిఐ నాగరాజు బెదిరించాడనేటువంటి ఆరోపణను కూడా వీళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకున్నాడు. తిట్టాడు, దుర్భాషలాడాడు అనేటువంటిది కూడా ఆ వాంగ్మూలాన్ని కూడా సిట్టు సాక్ష్యంగా తీసుకుంది. సో ఇది ఇక్కడ హైకోర్టుని తప్పుదో పట్టించే సమాచారం ఇక్కడ ప్రధానంగా ఇది చాలా కీలకమైన అంశం. ఏంటి అన్నట్లయితే హైకోర్టులో వీళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు ఏం చెప్పారంటే సాయికృష్ణ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం అని చెప్పాను అన్నారు. ఇది చాలా కీలకమైన అంశం, ఇక్కడ గమనించాలి. హెబియస్ కార్పస్ పిటిషన్లో మాకు తెలియదు, మా దగ్గర లేడని ఇలాంటివి చెప్పకుండా అతను ఆచూకీ కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పని
అన్నారు. అంటే కానీ అప్పటికి ఇతను పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు అనేటువంటిది వీళ్ళు దాన్ని రికగ్నైజ్ చేసినట్టుగా చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ను కూడా అందుకే మాయం చేశారనేది చెప్తున్నారు. అంటే ఏంటి, ఇక్కడ హైకోర్టుని సైతం తప్పుదోవ పట్టించడానికి ఇతను నాగరాజు ప్రయత్నం చేశాడు అని. అధికారులు మే 1 నుంచి జూన్ 1 వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించాలని చెప్పని అన్నప్పుడు ఆ కాలానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ లేదు. నిన్న మొన్న కూడా మనం ఇదే విషయాన్ని మనం డిస్కస్ చేసాం. బట్ సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట ఏంటి, ఖచ్చితంగా యాజ్ పర్ ది గైడెన్స్ ఆఫ్ డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు మరి అవి దాచిపెట్టాలి. మరి డివిఆర్లో ఆ డేటా కనిపించట్లేదు అని అంటే ఫోరెన్సిక్ అధికారులు కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు అనేటువంటి అంశాన్ని కూడా సిట్టు ఒక అనుమానాస్పదమైనటువంటి అంశంగా దీంట్లో మెన్షన్ చేసింది. ఇక మొబైల్ ఫోను స్వాధీనం. సాయికృష్ణ మొబైల్ ఫోన్ని ఒక మహిళా కానిస్టేబుల్ ద్వారా దాన్ని ఈ అప్పటి ఇన్స్పెక్టర్ నాగరాజుకి అప్పగించింది మహిళా కానిస్టేబుల్ అనేటువంటి విషయాన్ని కూడా దీంట్లో సాక్షులు పేర్కొన్నారు. సో ఇవన్నీ కలిపి ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి అని అంటే ఇక్కడ అర్థం ఏంటి అన్నట్లయితే, ఇంత బలంగా ఇతని మీద ఏది కేవలం నాగరాజే అన్నిటికీ కూడా ఈ సాయికృష్ణ వ్యవహారంలో ఏది మృతదేహం లభించలేదు, ఇప్పటికి కూడా రిమాండ్ రిపోర్ట్లో ఆ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచాడు. ఇవన్నీ అతని మీదే అంటే పూర్తిగా అతనికి బలంగా దీన్ని బిగించారు అని చెప్పాలి. అంటే ఇక్కడ మనం పదే దీని మీద మనం డిస్కస్ చేస్తున్నాం, చాలా వరకు చాలా మంది డిస్కస్ చేస్తుంది ఏంటంటే, ఒక వ్యక్తే ఎంత అధికారైనా ఆ స్టేషన్కి మొత్తం తనే ఆ అధిపతి అయినప్పటికీ కూడా ఒక కస్టడీ మరణానికి సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో మార్కాపురం నుంచి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించడానికి ఇది ఒక్క వ్యక్తి చేశాడని చెప్పి మనం విశ్వసించడం సాధ్యమేనా? వైసీపీ నాయకులు కూడా బలంగా అడుగుతుంది, సిపిని కూడా విచారించాలి కదా. అసలు సిపిని కాదు, అసలు ఇది చాలా కామన్ పాయింట్ ఏంటంటే ఎవరిని విచారించాలని కాదు. లెట్ us assume, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ మ్యాన్, వన్ పర్సన్ ఇంత పెద్ద క్రైమ్ చేయటం, సాక్ష్యాలని తారుమారు చేయటం, శవాన్ని మాయం చేసేయటం, అక్రమంగా నిర్బంధించడం, ఎక్కడి నుంచో ఇక్కడికి తీసుకురావటం, ఇవన్నీ కూడా ఒకే వ్యక్తి చేస్తాడని చెప్పి మనం అనుకోవడానికి ఇది సాధ్యపడేటువంటి విషయమైనా, ఒక మానవ మాతృడు చేసేటువంటి ఎంత బలవంతుడైనా లేకపోతే విస్తృతమైనటువంటి అతనికి నెట్వర్క్ ఉన్నా కూడా ఇది ఒక్కడే చేస్తాడా? మరి ఇతను ఒక్కడి మీద అయితే ప్రస్తుతానికి పెట్టారు. రేపు ఇక్కడ అందరూ కూడా ఈ కేసులో ఉత్కంఠగా ఎదురుతుంది. అయితే ఇప్పుడు పిఐఎల్ వేశారు, న్యాయవాదుల తరఫున ఒక ప్రతినిధి వేస్తే దాన్ని ఏంటంటే సిబిఐ ఎంక్వైరీకి వేస్తే దాన్ని జూలై 6వ తారీఖు ఇప్పటికు వాయిదా వేశారు. సో అదేమవుతుంది అనేది చూడాలి. మీన్ వైల్ ఏంటంటే ఈ హెబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించి మనం కంటిన్యూస్గా డిస్కస్ చేస్తున్నాం. ఈ హడావుడి హంగామా ఏదో ఒకటి ముందు ఒకళ్ళని ఫిక్స్ చేసేయాలి అనేటువంటి ఇదంతా కూడా ఎందుకు చేశారు అన్నట్లయితే, రేపు హైకోర్టుకి మేమంతా కూడా దీని మీద ప్రాపర్ యాక్షన్ ఇనిషియేట్ చేసాం, ఎంక్వైరీ కండక్ట్ చేసాం, ఇతన్ని రిమాండ్కి పంపించాం అని చెప్తున్నారు. ఇక్కడ ఇందులో ఒక ఇదేంటంటే ఆసక్తికరమైనటువంటి అంశం, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఒకటి మాట్లాడారు, ఏదో చూసాను ఇందాక నేను. అతన్ని రిమాండ్కి పంపిస్తే అతనికి రిమాండ్లోనేమో చికెన్ పలావ్ బిర్యానీ ఏదో పెడతారా, నాకేమో ఇడ్లీలు పెడతారా అని చెప్పని అన్నాడు. ఆ పాయింట్ ఏమో తెలియదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చిన్న సోషల్ మీడియాకి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి వాళ్ళని తీసుకెళ్ళి గంటల తరబడి, రోజుల తరబడి విచారించినటువంటివి మనం అనేక కేసుల్లో చూసాం. కానీ ఇతన్ని చాలా సింపుల్గా తీసుకెళ్ళి 6 గంటలో 7 గంటల్లో మొత్తం ఇంత పెద్ద ఇదేంటి అసలు, ఇది ఒక క్రైమ్ స్టోరీని తలదన్నేటువంటి రీతిలో ఇందులో అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా చాలా సింపుల్గా ఆయన్ని విచారించేసేసి రిమాండ్కి పంపించేశారంటే, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది కనీస మాత్రం ఆలోచించగలిగిన వ్యక్తి అందరికీ కూడా దీని మీద ఏం జరుగుతుందనేది ఇక్కడ ఊహించవచ్చు. సో ఇది ఇలా ఉంది. ఇది ఇవాళ ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, మళ్ళీ ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్ తొలగించడం, సాక్ష్యాలు నాశనం చేయడం, డాక్యుమెంట్లు మార్చడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, నేరస్తుడిని తప్పించేందుకు సహకరించడం, ఇవన్నీ కూడా ఇందులో పేర్కొన్నారు. సో మరి దీన్ని ఏం చేస్తారు
అయితే కోర్టులు ముఖ్యంగా దీన్ని ఎలా చూడాలి అనేది చూద్దాం. సార్ ఇవన్నీ ఇలా ఉంటే ఈ అంశాలన్నీ క్లియర్ కనబడుతుంటే చంద్రబాబు నాయుడు గారు తాజాగా కూడా ఒక పొలిటికల్ కామెంట్ చేశారండి మళ్ళీ. ఆ కర్నూలు దగ్గర గోల్డ్ మైన్స్ అవి ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇది వైసీపీ కుట్రలు చేస్తుంది సాయికృష్ణ కేసులో, పవన్ లాగాలని చూస్తుంది అనే పొలిటికల్ కామెంట్ కూడా చేశారు మళ్ళీ. గొడ్డల పార్టీ అని అవన్నీ ఏంటంటే డీవియేషన్, పొలిటికల్ డీవియేషన్. దానికి మనం ఏం చెప్తాం?